గోదావరికని మలయాళ స్వామి ఆశ్రమంలో గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజున గీతా జయంతి సందర్భంగా గోదావరికని బస్టాండ్ ప్రాంతంలోని మలయాళ స్వామి ఆశ్రమంలో శ్రీ 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 సద్గురు మలయాళ స్వామి ఆశ్రమం పరిపూర్ణానంద స్వామి దివ్య ఆశీస్సులతో ఉదయం 6 గంటలకు శివునికి కృష్ణునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామం నుంచి కనకసానంద స్వాముల వారు వచ్చి భగవద్గీత పారాయణం, భగవద్గీత హోమం అనంతరం ప్రవచనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానవ జన్మలో భగవద్గీత ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుందని, ప్రతి మనిషి భగవద్గీతను అనుసరించి జీవిస్తే వారు జ్ఞాన మార్గంలో ఎదగవచ్చని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన వ్యాఖ్యలను మానవ జన్మలో అందరూ అనుసరించాలని వారు తెలిపారు. శుద్ధ ఏకాదశి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించినటువంటి భగవద్గీతను మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనము గీతా కార్యక్రమం చేసుకుంటున్నాము. దాన్నే మనం గీతా జయంతిగా మరి ప్రసిద్ధికెక్కింది ప్రపంచంలో. కాబట్టి ఆ భగవద్గీతను ఇలా భగవద్గీత జయంతిగా మార్చుకొని మనము ఆ స్వామివారి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృప మన మీద పై ఉండాలని, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఇవాళ ఈరోజు శ్రీ 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 మహాసద్గురు మలయాళ స్వామి ఆశ్రమం లోపల భగవద్గీత పారాయణము, భగవద్గీత హోమము, భగవద్గీత నామ సంకీర్తన మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే ఈరోజు ఈ ఆశ్రమం స్థాపించి 29 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటి వరకు పరమాత్మ దయ వల్ల ఏదైతే కార్యక్రమం మొదలు పెడుతున్నామో నిర్విశేషంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ ఆశ్రమానికి అభివృద్ధి కార్యక్రమానికై ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క జన్మ కృతార్థం చేసుకొని మరి ఈ ఆశ్రమ అభివృద్ధికి మరి సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాము. మీకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను శ్రీకృష్ణ పరమాత్మ కల్పించాలని, ఆ సద్గురుదేవులైన మలయాళ స్వామి కల్పించాలని మేము మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో రుక్మాచారి, ఎస్ రాజయ్య, సత్యం, ఇరుగురాల నర్సయ్య, వై రాజిరెడ్డి, పూదరి స్వామి, బోయ శ్రీను, ఈసంపల్లి వెంకన్న, రేపు రాములు, రామ్మూర్తి అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.